దేవుని సూత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట 2వ దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం అండి. నీ మనసు మెత్తనిదై ఈ స్థలముల మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మని విని నేను ఆలకించి తిని. దేవుడు ఈరోజు చాలా గొప్పగా మాట్లాడబోతున్నాడు. ఎంత గొప్ప అంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడి మాటలు ఒక పట్టణం పైన ఒక సమాజంలో వినబడినప్పుడు కొంతమంది హృదయాలు మాత్రమే మెత్తగా చేసుకొని, కొంతమంది హృదయాలు మాత్రమే దేవుని వైపు తిప్పుకొని దేవుని మాటలు విని దాని ప్రకారం మార్చుకున్నారు, మెత్తగా చేసుకున్నారు. ఇంకొంతమంది అయితే ఎంత దేవుని మాటలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఒకసారిగా సువార్త అనేక సార్లు చెప్పిన కఠినం పరో హృదయం ఏ విధంగా కఠినమైంది, అనేక అద్భుతాలు చేసి చూపించిన దేవుడు అన్నిసార్లు కఠినం ఎట్లయిందో అట్లా ఉన్నారండి ఈ కాలంలో. అలా కఠినం అయిపోతున్నారు. కాబట్టి మీరు హృదయాన్ని మెత్తగా చేసుకోవాలా. మెత్తగా చేసుకోవడం అంటే దేవుని మాట వినే విధంగా చేసుకోవాలా. చేసుకొని ఆయన మాట విని ఆయన వైపు తిరిగి నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన అపరాధములు ఒప్పుకొని ఆయన ముందు కన్నీళ్లు విడిస్తే, ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే ఆయన నీ మనని ఆలకిస్తాడు, నీ ప్రార్థనని ఆలకిస్తాడు. ఇంతవరకు ఒకవేళ నీ హృదయం మెత్తగా లేదేమో చూసుకో, దేవుని వైపు లేదేమో చూసుకో, ఈ లోక ఆశల వైపు ఉందో చూసుకో, ఈ లోకంలో ఉన్న కార్యాల వైపు ఉందో, ఈ చెడు వైపు ఉందో, వ్యభిచారం వైపు ఉందా, లేదా మందు చెడు అలవాట్ల వైపు ఉందా, లేదంటే రకరకాల చెడు అలవాట్ల వైపు ఉందా, ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మారితే తప్ప, నిన్ను తగ్గించుకొని ఆయన సన్నిధిలో నిన్ను తగ్గించుకొని కన్నీరు విడిస్తే ఖచ్చితంగా నీ మనం ఆలకిస్తాడండి. ఇంతవరకు నువ్వు ఒకవేళ ఇలాంటి స్థితిలోకి రాలేదేమో, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీ మనం ఆలకిస్తాడు, నీకు కావాల్సిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంతో గొప్పగా చెప్తున్నాడు, నువ్వు కన్నీరు విడుచుట చూసినాను. చూడండి, కొంతమంది అనేక రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటారు, కానీ వాళ్ళ హృదయాన్ని మెత్తగా చేసుకోరు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం వైపు ఉండాలని ఉండరు, కఠినం చేసుకొని ఉంటారు. ఆయన పాపాన్ని వదలడు, హృదయాన్ని మాత్రం మెత్తగా చేసుకోలేడు, వాక్యం వైపు తిరగడు, కానీ ప్రార్థన మాత్రం చేస్తుంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా చూడండి, అలాంటి వాళ్ళు మారాలి, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారులు దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీ మనవి నేను ఆలకించి తిని వాక్యం ద్వారా సరి వస్తున్నది. కాబట్టి దేవుడు ఈ మాటలు అంతా అద్భుతంగా మనతో మాట్లాడినారు. ఎవరైనా ఈ స్థితిలో ఎవరైనా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకొని మారండి, దేవుడు కార్యములు మీరు చూస్తారు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపా, నమ్మకం, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, ఇదిగోనైనా ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఎవరైతే నీ బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారో, ఎవరైతే నీ బిడ్డలు ఈ విధంగా ఉన్నారో
ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవునైనా వాళ్ళని మీరు మార్చండి, వాళ్ళ మెత్తని హృదయాలుగా మీరు మార్చండి. వాళ్ళ హృదయాలు నీ గాయపడిన హస్తానికి అప్పచెప్తున్నా ప్రభా. అవునైనా నీ వాక్యాన్ని విని కూడా నీ వైపు తిరగని ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని మీ వైపు తిప్పండి. మంచిగా మారి నీ సన్నిధిలో చేరి నీకు మొరపెట్టే వారిగా మీరు మార్చుకోండి ప్రభా. ఇంకా ఎవరైతే మొరపెడుతున్నారో వాళ్ళ ప్రార్థన పడుకుపోవడానికి కారణము అనైనా వాళ్ళకి తెలియపరచండి. వాళ్ళు మారటకు మీరు సహాయం చేయని అవకాశం అనుగ్రహించండి. ఈ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని నీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.